ఏమైంది మామ? ఆవు మన్నావు. ఆగలుడు ఒక్క నిమిషం, నీకు ధైర్యం తెచ్చుకుంటావు. ఈ తాగుపోతాను తాత మాడకాయలు దొంగతనం చేసినట్టు. తాగుడు గురించి మీకేమరు కదా దాని సపరేట్గా కాయ ఒక్కటి కనిపిస్తున్నాయి కదా, అన్ని ఆకలి కనిపిస్తాను. అదే అక్కడ ఉన్నాయి, అక్కడ కనబడుతుందా? కూరాళ్ళు కాయలేరు అని చెప్తే ఫోన్లు కూడా పడుతుంది. కొంచెం అన్న చెప్పు తింటలేరు మాటలు. అక్కడ గిరాకీ బాగా గిరాకీ ఉన్నది. నడువురు కాయలేరు పోరి. అసలు కొంచెం అన్న చెప్పిన మాట తింటారు. ఇప్పుడే పట్టినాను డాడీ ఫోన్. నువ్వు మమ్మల్ని ఎందుకు పెడతావు? అక్కడ గిరాకీ బాగున్నది. ఏరు మాట గట్ల ఫోన్ కూడా పడుతుంది. నడువుని పక్కన కాయలేరు పోండి, గిరాకీ అంతా మరిపోతుంది. నువ్వు ఎప్పుడు గిట్లా చెప్తావు డాడీ? ఎప్పుడు ఏదో ఒక పని చెప్తావు. తారాములు కాయలు అమ్ములు కాయలు బాగా రాలే కదరా డాడీ. డబ్బు పట్టుకోండి, కాయలు బాగా రాలే ఏరుతున్నాం. సరే డాడీ, పట్టు అమ్ములు. డబ్బులు ఉన్నాయి. అమ్ముతే పైసలు వస్తాడు అక్కడ మనకు. ఇవి అమ్ముతానే మనకు అక్కడ పైసలు వచ్చేటి. ఇగో నేను ఇవి పోసొచ్చే వరకు మళ్ళీ నేర్పెట్టురు, సరేనా? తాగురు మామిడికాయలకు పోతాను. నాకు 3 పాలు, మీకు 1 పాలు. అట్లయితే అట్లా, లేకపోతే రాను. మీరే తెంపుతారు. నాకు రెస్పెక్ట్ కావాలి. ఇంకా మామిడికాయలు తెంపుడు పాల మీద కొట్టాను. ఇంకా మామిడికాయలు తెంపురాపా. తెంపినాక మాట ఉండరా మరి? అరే మాట మీద కూడా ఎట్లా ఇట్లా 3 పాలు నేను ఇట్లా ఫస్ట్ తెంపురాపా. అయితే మెల్ల మెల్ల స్టడీ ఇడిచిపెట్టదు. నేను స్టడీ అటు తీసుకుంటారు మరి. తోట కలిసిన అనుకో మన ఈ పని మన పోరారు. పాము అంటే అటోడి ఇటోడి ఉరికిరుగా. రారా, పాము లేదు ఏం లేదు. ఏంటో నువ్వు మాట్లాడేది? ఏంటి నువ్వు మాట్లాడేది? పావనం కూడా అటు రుచిండు. ఇల్లేది అనబడుతున్నాడు. ఇది రుచిడు. వీళ్ళు ఇంకా మామిడికాయ దొంగతనం చేసాను కష్టానే అని వచ్చిన రారే మామిడికాయలు నింపుకోపోరా, పాము లేదు. నీ అబ్బా గుజ్జు భయపడలే కానీ గట్ల భయపడిస్తావు నన్ను. నిజంగానే పాము అనుకున్నాను నేను. పాము లేదు కదా, రాదు. దిగురా, పాము లేదు, దిగుదా. అవ్వ నీతోనే దొంగతనం వచ్చినందుకు గట్ట భయపడతావా మామ? ఫస్ట్ నన్ను లేవటు అటు. నేను తాగున్నాను, మీ ఇద్దరు తెలుసు. పాము అంటే నోటు ఉరికిర్రు. నిజాన్ని తోట ఓనర్ వస్తే ఎటు దాటి ఉరికితే నేను తాగిన నాకు దొరుకుతాయి కదా. అంటే నాకు ఇబ్బంది పడేది ఉరుకుదామని చూస్తారా మీరు? అందుకే టేస్ట్ చేసిన మిమ్మల్ని అన్నాడు. ఉరిపోదా రాగా వాళ్ళు పెట్టు పెద్ద నువ్వు ఎక్కువ అన్నా ఎక్కువ ఉంటావా? నువ్వే సీత పట్టున్నావు, నువ్వే ఎక్కువ. మామ ఊడిపోయేలా చెట్టు ఎక్కినట్టే కాయలు నింపినట్టే. ఇక ఏమనుకుంటారు నా గురించి? పెద్ద పెద్ద చెట్లు ఎక్కిన తక్కువ నేతారా? ఎక్కుతా దూరం కాయలు నిలబడితే తక్కువ నేస్తారు.
అబ్బా చెట్లు ఎక్కినాక పెద్ద పెద్ద కాయలున్నాయా నేను ఏమనుకున్నా అల్లుడు చూసినా అడుగురా ఎక్కిను చాలా ఇంకెక్కాల చూడు నా ఎక్కి పక్కకుండా చెట్లు ఒక్కసారి కిందికి చూసుకో. అల్లుడు గంజూరా ఎక్కినా కింద చూస్తాను. శెట్టి శిలకమ్మ మా ఇంటికొచ్చింది సరిగే దించింది. అబ్బా నేను ఇంకెక్కనే లేదా మరి కాయ ఎక్కడిది? అది అప్పటి నుంచి అక్కనే ఉంది మామ, నువ్వే ఎక్కలేవు. అబ్బా నేనే ఎక్కలేదా? అయితే మందు మంచిగా పని చేస్తుంది. మామ నువ్వు ఎక్కవని అబ్బా అన్నాను, నువ్వు ఎక్కవా? అబ్బా తమ్మి నాకు ఎక్కరాదు కానీ అక్కడ చిన్న చెట్టు ఉన్నది, అక్కడ పోయి మంచి తెంపుకుందాం బా తమ్మి. సరే అన్న అక్కడ పోయి అమ్ముకుందాం. చలో తమ్మి పా, అది పోయి తెంపుకుందాం పా. చలో. అబ్బా అల్లుడు మనం ఇడిచిపెట్టి పోతారు కదా చెట్టు కాడ. కనబడతలేదు అంటే పోదా ఆగు వస్తానా కానీ. అబ్బా మామ చెట్టుకు కాయలు బాగున్నాయి. చెట్టు ఎక్కి అప్ప మా నువ్వు పెద్దని కానీ నువ్వు చెట్టుకి కాయలు తెంపు, మేము కింద నేర్కుంటాం. చెట్టుకి కాయ తెంపాలా? తెంపు. మీరు కింద నేర్కుంటారా? చెట్టు ఎక్కి కాయలు తెంపాలన్నా? తెంపు తెంపు. మనం వచ్చి కాయలు తెంపడానికి కాదు, చెట్టు మీద కాయలు తెంపడానికి చెట్టుకి కుడతామా? వాళ్ళు నేను చెట్టు ఎక్కితే ఆ కొమ్మలు ఉంటాయి చెప్పు నా వేడి కానీ చిల్లు అని ఇరుగుతాయి, చిల్లు అని ఇరుగుతాయి. ఆ ఊళ్ళో వచ్చి మన కట్టిలు అని ఉంటాయి మంచిగా ఉంటాయి చెప్పు. అదంతా కలవ కానీ మీరు ఎక్కువ నేను కింద కాలింగిలే పట్టుకుంటాను, కాలింగిలే పట్టుకుంటాను. అదిరిపోలా లింగిలే గిట్ట పడుతుంటాను. మీరు ఎక్కువ పోతావా? సరే పో. సరే మామ నేను ఎక్కి తెంపుతా, నువ్వు కిందుని క్యాచ్ పట్టుకో. పడతావా? లింగిలే పడుతుంది. వెళ్ళి పెడతావా? కాయతన పట్టుకో. పట్టుకున్నా కాయ పట్టుకున్నా పెడతాను. బావా ఇక ఇంకోటి ఎక్కడ పట్టుకో. చిన్నడు ఇంకోటి కూడా ఓకే ఇప్పుడు దొరికావురా. సూపర్ పండే, మంచిగా పట్టుకో క్యాచ్. పట్టు పట్టు. మంచి కాయ అని చెప్పి నా కాయలు వల్ల కొట్టావు కదా అల్లుడు. కాయలు మామిడికాయలు కాదు అల్లుడు, నా పలిగినాయి అల్లుడు. తలిగిందా మామ? అర్థం అర్థం. అరే మామ తలిగిందా మామ? అబ్బా అల్లుడు చంపినావు కదా అల్లుడు. దెబ్బకినా మామిడికాయలు ఏమో నా కాయలు వల్ల కొట్టినావు అల్లుడు. చూసుకోకుండా అయిపోయినావు. అబ్బా అల్లుడు ఇదో కాయ తీసుకోవాలి. అబ్బా నీ కాయలు వదిలినా కూడా మామిడికాయ మాత్రం క్షేమంగా ఉంచలేదు. నువ్వు గ్రేట్ మామ ఇంతేనా? ఏంటి షాక్ అయ్యావా? అబ్బా అల్లుడు కాయలు చిన్న చెట్టు తీసుకొని తెంపుకొని పోదాం బాలు, నాతో కాదు. సరే కామామ ఇగో మామ చిన్న చెట్టు గీడు ఉన్నది, గీడు తెచ్చుకొని పోదాం పైగా. సరే అల్లుడు పోదాం. శెట్టి శిలకమ్మ మా ఇంటికొచ్చింది. నా చెట్టు తెంపుకున్నాను ఇప్పుడు. చలో చెట్టు నేనే ఎక్కుతా ఇప్పుడు.
టోటల్ ఉన్నట్టున్నారా వాళ్ళు వచ్చినాక మన ఈ పంట వాళ్ళు కొడతారు మనం ఉరుకుదాం పారా హలో అల్లుడు అల్లుడు ఇక్కడ వాళ్ళు ఉన్నట్టున్నారు చూడు అల్లుడు కూడా లేరు ఏది ఏందో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు పిల్లలు రే తమ్ము చాలా ఇక్కడ వాళ్ళు ఉన్నట్టు చూస్తున్నారు పోరాలు ఎదిగారు ఇక్కడ ఎవరు ఉన్నట్టు అనిపిస్తారు ఒకసారి హాయ్ అయితే చెప్తా తిరిగి చెప్తున్నట్టు లేకపోతే లేనట్టు నాకే కళ్ళు ఎక్కువ హాయ్ మనిషి ఉన్నట్టున్నాయా హాయ్ హలో ఐఎమ్ సిద్ధార్థ రాయ్ ఐఎమ్ పవర్ స్టార్ తాగాలి తెలుగు గాలి ఏదా పేరు మీరు మేము మామిడికాయలు మీరు మేము కూడా మామిడికాయలకి వచ్చాం అవునా అదే మెరుగులో కట్టి అనుకున్నారు కట్టాను కాదు తోటలో ఉన్నట్టున్నాడు చలో లేచుకో పరుగు బాడు కావాలా ఇంకోసారి తోటలో కట్టామంటే బొక్కలు కదా దొరకకుండా రుకుతానే మీరు ఈత రాని బాడు కావాలా తాట 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 తీసేస్తారంతే గో ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి. Sorry, it's DJ.